బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడు 15 తారీఖు నుంచి ప్రారంభం కదా గురుగారు. దేవుడు గది కానీ ఇల్లు కానీ ఎప్పుడు శుభ్రపరచుకోవాలి? ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా యత్ర శుచి తత్ర దేవతాః. మనం ఏ దేవతా పూజ చేసినా శుచి శుభ్రత అనేటువంటిది పాటించాలి. ఇప్పుడు మనం ఈ యొక్క సంబంధించినటువంటి ఈ అమ్మవారి ఆరాధన చేసుకోవాలంటే ముందు రోజు అమావాస్య వస్తుంది, పైగా మంగళవారం కూడా అయింది కాబట్టి పనికిరాదు. చతుర్దశి ఉన్నటువంటిది, అలాగే ఈ యొక్క సోమవారము పర్వాలేదు. అంటే ఇక్కడ రెండు రకాలుగా మనం ఆలోచన చేయాలి. ఏంటి ఆ సంబంధించినటువంటిది అని అంటే, ప్రధానంగా ఈ అమ్మవారి ఆరాధన ఎక్కువగా ఉదయం పూట సాయంత్రం పూట చేస్తారు. ఈసారి విశేషమైనటువంటిది ఏంటంటే పుష్యమి నక్షత్రంలో వస్తుంది. ఆ రోజు ప్రారంభం పుష్యమి నక్షత్రంలో అవుతుంది. పుష్యమి 15వ తారీఖు. ఇది చాలా విశేషం. ఈ రహస్యం మీకు ఎక్కడ చెప్పరు, ఎవరు దాని గురించి విధానాన్ని తెలియచేయరు. ఎందుకనంటే అత్యంత శీఘ్ర ఫలితాలు, అంటే మనము ఏదైనా అనుకుంటే కొన్నిసార్లు తొందరగా నెరవేరుతుంటాయి. అంటే మన సంకల్పము ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ప్రధానం అయి ఉంటుంది. కాబట్టి అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చే నక్షత్రాలలో మేటి అయినటువంటిది పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం అని అంటేనే పుష్టినిచ్చేటువంటిది. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడైతే దేవత బృహస్పతి. కాబట్టి ఈ పనులన్నీ కూడా ఏ సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం అతి త్వరగా నెరవేరుతుంది, ఇందులో సందేహం లేదు. అది ఒక చాలా గొప్ప విశేషమని చెప్పవచ్చు. ఇక రెండవది 11:59 సుమారుగా, అంటే 12 గంటల వరకు కూడా పాడ్యమి తిథి ఉంటుంది. సాయంకాలానికి విధియ తిథి వస్తుంది. కాబట్టి మరి ఉదయం చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలనే సందిగ్ధం కూడా చాలా మందికి ఉంటుంది. సాయంత్రం చేసుకునేటట్టయితే అప్పుడే విధి వచ్చేస్తుంది, రెండో రోజుకి లెక్క కిందికి వస్తుంది. అందుకని ఉదయం పూట ప్రారంభం చేసి సంకల్పము గణపతి పూజ చేసి సాయంకాలం పూట మళ్ళీ చేయవచ్చు. ఇక సాయంకాలం పూట ఆ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ సాయంకాలం పూట ఉదయం పూట చేసుకోదలిచిన వాళ్ళకి ఎలాగో పాడ్యమి తిథి ఉంటుంది. సాయంకాలం పూట ఎక్కువగా, ఎందుకనంటే ఉగ్రదేవత వారాహి కాబట్టి ఈ ఉగ్రదేవతని ఆరాధన ఎప్పుడు కూడా ఈ అమ్మవారికి, ఉగ్రదేవత అమ్మవార్లకి ఎప్పుడు కూడా సాయంకాలం పూజ చాలా విశేషం. ఎందుకు అనంటే, మీరు దుర్గా అమ్మవారు మనకు కొలుస్తాం, మహంకాళిగా కొలుస్తాం. అంటే పేర్లోనే కూడా నవరాత్రులు అంటాం కదా. స్పెషల్ గా నవరాత్రులు అని అంటాం, అంటే 9 రాత్రులు దీక్షగా అని చెప్పి. అయితే ఉగ్రదేవతల్ని ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా అమ్మవారి స్వరూప స్వభావాన్ని బట్టి ఆరాధన చెయ్యాలి. మీకు ఉదయం పూట, మీరు ఉదాహరణకి మీరు రెగ్యులర్గా మీరు దేవాలయానికి వెళ్తుంటారు, ఒకరోజు మార్నింగ్ పూట వెళ్ళండి, వెళ్ళి ఆ అమ్మవారిని నమస్కారం చేసుకోండి. అమ్మవారిని రూపాన్ని మాత్రమే బాగా చూడండి, బాగా పెట్టుకోండి. కావాలనుకుంటే ఫోటో తీయండి అవకాశం ఇస్తే ఎక్కడైనా టెంపుల్లో. మళ్ళీ అదే రోజు విడిచిపెట్టకుండా మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోండి. ప్రదోషకాల సమయం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత వెళ్ళండి. ఆ అమ్మవారు పొద్దున చూసినప్పుడు ఉగ్ర రూపంగా ఉంటుంది, సాయంకాలానికి శాంతంగా ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తుంది. కాబట్టి ఉగ్రదేవతకి ఎప్పుడు కూడా ప్రదోషకాల సమయంలో, సాయంకాలం సమయంలో లేదా మధ్యరాత్రి నిశి సమయంలో తాంత్రికులు చేస్తారు. మనం అంతటి జోలికి పోవాల్సిన పని లేదు. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ అమ్మవారి ఆరాధన సాత్వికమైనటువంటి భావనతోనే, మన కుటుంబం రక్షింపబడాలనే భావనతో చేయండి. అంతే తప్ప ఏదో మన సమస్యలు తొలగిపోవాలనే భావనతో చేయండి తప్ప ఎదుటి మనిషికి హాని కలగాలనే భావంతో ఎప్పుడు కూడా ఈ యొక్క అరిషడ్వర్గాలు, అంటే మద మోహ మాత్సర్యాలు, అసూయ రాగద్వేషాలతో ఈ యొక్క విధానాన్ని, పూజని పాటించకండి. మీకే తిప్పి కొడుతుంది అమ్మవారు అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా గురుగారు మినిమం నియమాలు ఏం పాటించాలో కూడా ఒకసారి తెలియజేయండి. తప్పకుండానమ్మా. అయితే సోమవారం రోజున ఇంట్లో ఉన్నటువంటి బూజంతా తులుపుకోవాలమ్మా. ముఖ్యంగా సంబంధించినటువంటిది ఇంట్లో చుట్టూ మొత్తం గోడలకు ఉన్నటువంటి బూజు అన్ని తులుపుకోవాలి, ఇల్లంతా కడుక్కోవాలి సోమవారం రోజు. తర్వాత అమ్మవారికి సంబంధించిన ఏదైనా పూజ ఉంటాయి కదా సామాన్లు, అవన్నీ కూడా చక్కగా తోమేసుకుంటే సరిపోతుంది. ఆ తదనంతరం చేయాల్సినటువంటి విధి విధానం ఏంటంటే, అమ్మవారి పూజా ద్రవ్యములు ఏర్పాటు చేసుకోవాలి.
ఇక ఈ సంబంధించినటువంటి ముఖ్యంగా ఉండాల్సిన ద్రవ్యాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? అంటే సాంబ్రాణి కంపల్సరీ వేయాలంటారు కదా, అవును అట్లా ముఖ్యంగా ఇక్కడ సంబంధించి అమ్మవారి పూజా విధానాన్ని మొదలు పెట్టే సందర్భంగా అమ్మవారికి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎత్ర శుచి తత్ర దేవత అన్నాను కదా, ముందు రోజు సోమవారం రోజు అంతా కూడా ఇల్లంతా శుభ్రపరచుకుంటారు కాబట్టి బుధవారం రోజునే చక్కగా ఇల్లంతా కూడా మాఫ్ అంటే పొడి బట్టని నీటిలో నింపి మొత్తం ఇల్లంతా తుడుచుకోవాలి, ముఖ్యంగా పూజా మందిరం కూడా. అయితే ఆ నీటిలో వేయాల్సినటువంటి వస్తువులు ఏంటంటే పచ్చకర్పూరము, జాజికాయ పొడి, జాపత్రి పొడి, ఇలాచీ పొడి, కుంకుమ పువ్వు, పసుపు, గళ్ళ ఉప్పు, ఇవన్నీ వేసి మొత్తం కరిగిపోయిన తర్వాత ఆ నీటితో ఇల్లంతా తుడిచేస్తే అక్కడ మొత్తం నకారాత్మకమైన శక్తి ఇల్లంతా పోతుంది. తదనంతరం నరదృష్టి అవన్నీ పోతాయి కాబట్టి ఆనందంగా చక్కగా చేసుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యముగా కొన్ని పదార్థములు అమ్మవారికి ఎప్పుడు కూడా ప్రతిరోజు పూజ చేయదలిస్తే ప్రతిరోజు ఆ నైవేద్యాలు అనేటువంటివి పెట్టుకోవాలి. ఏంటంటే అమ్మవారికి నేతిలో ముంచినటువంటి నువ్వుల లడ్డూలు, తర్వాత ఇలాచి పొడి వేసి అది ఆ అమ్మవారికి చాలా ఇష్టం. దానిమ్మ పండ్లు అంటే ఇష్టం, తేనె అంటే చాలా ఇష్టం, తేనె ఖచ్చితంగా ఉండాలి. పనస పండ్లు 1-2 నైవేద్యం ఖచ్చితంగా అమ్మవారికి పెట్టాల్సిందేనమ్మా. అలాగే బెల్లం పానకం ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యంలో ఉండాల్సిందే. కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో నైవేద్యము చాలా ప్రధానమైనటువంటి భూషిక. అలాగే 9 రోజులు కానీ 7 రోజులు కానీ 5 రోజులు కానీ 3 రోజులు కానీ లేదా ఒక్క రోజైనా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా అమ్మవారికి షోడశోపచార విధానంలో భాగంగా లేదా పంచోపచార విధానంలో భాగంగా అమ్మవారికి తాంబూలం, జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, పచ్చకర్పూరం వేసినటువంటిది అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఒకటి అమ్మవారికి పెట్టుకోవాలి, ఒకటి తాను తీసుకోవడానికి భుజించడానికి పెట్టుకోవాలి. అమ్మవారికి పెట్టింది ఎవరికైనా కానీ ఇవ్వవచ్చు, తప్పులేదు. ఈ విధంగా నైవేద్యంగా అమ్మవారికి ఈ విధంగా తాంబూల సేవను కూడా అమ్మవారికి చేయాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.